విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరము వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక ఉ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. అవమానం 5, రాజ్యపూజ్యం 4గా ఉంది. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులు సన్నిహితులతో నిత్యం ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీ ఉన్నతికి దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా మీకు ఖర్చులు ఉంటాయి. అయితే పొదుపుకి అవకాశం లేదు. గృహ నిర్మాణాలు కానీ, కొనుగోలు పైన కానీ దృష్టి సారిస్తారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. తరచూ వేడుకలు కానీ, శుభకార్యాల్లో కానీ పాల్గొంటారు. ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆహార నియమాలు, ఔషధ సేవనము క్రమం తప్పకుండా పాటించండి. ధార్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. తరచూ ఆలయాలు కానీ, పుణ్యక్షేత్రాలని కానీ, గురువుల్ని కానీ సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగ బాధ్యతలపైన దృష్టి పెట్టండి. ధన ప్రలోభాలకు గురికాకండి. గిట్టని వ్యక్తుల మిమ్మల్ని ఇరకాటంలో పడేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడినటువంటి స్థానచలనం ఉంటుంది. రిటైర్డ్ అధికారులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆలస్యంగా లభిస్తాయి. మరి ఆశావాహక దృక్పథంతో మీరు ఇంటర్వ్యూలకు హాజరు కండి. మీ యత్నం తప్పకుండా ఫలిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. చేనేత, నూలు, పట్టు పరిశ్రమలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి పురోభివృద్ధి ఉంటుంది. వృత్తుల వాళ్లకు సదవకాశాలు లభిస్తాయి. న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది. చేపట్టినటువంటి అన్ని కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. టెక్నికల్ రంగాల వాళ్ళకి నిరాశాజనకంగా ఉంటుంది కొంత. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ర్యాంకింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడకండి. అలాగే వాళ్ళకి ఏదంటే కొంచెం విద్యా అవకాశాలను విదేశీ పరంగా వాళ్ళకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సకాలంలో వీసాలు లభించడం కానీ, అనుకున్నటువంటి కాలేజీల్లో అడ్మిషన్స్ కానీ అన్నీ లభిస్తాయి. వ్యవసాయ తోటల రంగాల వాళ్ళకి బాగుంటుంది. అలాగే దాళ్వా కంటే కూడా సార్వాల్లో అధిక దిగుబడి మీరు సాధిస్తారు. మిర్చి, కంది, మినుము, ఉల్లి, కూరగాయల పంటలు దిగుబడులు చాలా బాగుంటాయి. మద్దతు ధర ఏమంత సంతృప్తినీయకంగా ఉండకపోయినప్పటికీ నష్టాలు అయితే రావు. మార్కెట్ రంగాల వాళ్ళు ఆశించిన లాభాలు గడిస్తారు. కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. సినీ రంగాల వాళ్ళకి కానీ మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులతో సత్కరించబడతారు. క్రీడాకారులకు కూడా చక్కటి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనము అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. గృహంలో శుభకార్యం నిశ్చయం అవుతుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు తలెత్తినప్పటికీ వెంటనే సమసిపోతాయి. సంతానము దూకుడుగా ఉంటారు. అదుపు చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ కంపల్సరీ వాళ్ళని మీరు అదుపు చేయాల్సి ఉంటుంది. అదే వాళ్ళకి శ్రేయస్కరం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా మీకు మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడం, అక్కడ మీకు కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వాళ్ళకి ఒడిదుడుకులు తప్పవు. షేర్ క్రయ విక్రయాల్లో కొంచెం తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల వివాహాలు కుదరడము, ఆనందంగా సమయాన్ని గడపడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా సకాలంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, మార్కెటింగ్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల వాళ్ళకు కూడా కొంచెం పురోభివృద్ధి అనేది చక్కగా కనిపిస్తుంది. మరి పరాభవ నామ సంవత్సరము మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.